మొన్ననేమో ఆ పెంగ్విన్, ఈ రోజేమో ఒక కోతి. మీరు కూడా ఈ ఏడుస్తున్న కోతిని చూసి బాధపడుతున్నారా? కానీ మీ బాధను కోడు 200 కోట్లు క్యాష్ చేసుకున్నాడు. అది మీకు తెలుసా? ఒక మనిషి ఎమోషన్స్ వాడుకొని బిజినెస్ ఎలా చేయాలో ఈ రోజు చెప్తా, వినండి. ఐకియా మార్కెట్ కి, క్రిప్టో కరెన్సీకి, ఈ ఏడుస్తున్న కోతికి ఒక పెద్ద లింక్ ఉంది. ఆ లింక్ ని రోజు మనం బ్రేక్ డౌన్ చేస్తాం. ఒక ఎమోషన్ ని పట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించాలనేది మీరు ఎప్పుడన్నా ఆలోచించి ఉంటారా? ఆ కోతి ఏడుస్తూ ఒక బొమ్మని పట్టుకున్న వీడియో చూసి మీరు ఎమోషనల్ అయిపోయి స్టేటస్ లో పెట్టారు. కానీ ఇక్కడ మనీ రియాలిటీ ఏంటి? ఆ మంకీని చూడడానికే జనాలు ఆ జూ బయట లైన్లు కట్టి మరీ టికెట్లు కొంటున్నారు. దానివల్ల ఆ జూకి ప్రాఫిట్స్ పెరిగినాయి. ఆ మంకీ పట్టుకున్న ఐకియా టాయ్ బొమ్మ ఉంది చూసారా, అది వరల్డ్ వైడ్ గా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇంకో హైలైట్ స్టోరీ ఏంటంటే, ఎవడో క్రిప్టో కరెన్సీలా ఆ మంకీ మీమ్ కాయిన్ పెడితే విత్ ఇన్ 24 hours లో దగ్గర 220 crores మార్కెట్ వాల్యూ పోయింది. ఆ క్రిప్టో బిలియనేరే ఆ కోతి గురించి తెలుసుకొని ఆ జూకి దగ్గర 80 నుంచి 90 lakhs డొనేషన్ ఇచ్చిందంట. ఐకియా కంపెనీ ఏమో వాళ్ళ బ్రాండ్ ఇంకా ప్రమోట్ కావాలని చెప్పి కొత్త టాయ్స్ పంపిస్తున్నారంట. దానికి రియాలిటీ మాట్లాడుకోవాలంటే, దునియాలో ఎమోషన్స్ కి అటాచ్ అయ్యి ఉన్న బిజినెస్ ఎప్పుడూ ఫెయిల్ కాదు. నువ్వు ఎమోషనల్ అయ్యి రీళ్లు చూస్తున్నావు అంటే దాని వెనకాల క్యాచ్ చేసుకునేటోడు ఇంకొకడు ఉంటాడు. సో నువ్వు ఆ వెనకాల ఉన్న మిలియనేర్ కావాలనుకుంటున్నావా, లేదా ఒక వ్యూవర్ లాగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఆలోచించుకో.